అవసరం ఉంది. తీసుకొస్తున్నారు. హరిత గారు, మనం సబ్జెక్ట్ ఇప్పుడు నాట్యశాస్త్రానుసారము నాట్యోత్పత్తి ఆన్సర్ ఎంత రాయాలి అన్నది మేజర్ టాపిక్. యాక్చువల్ గా నాట్యోత్పత్తి గురించి చెప్పండి మేడం. 4 minutes మాత్రమే, మనం 1 కి క్లోజ్ చేయాలి. తెలుగు యూనివర్సిటీ ప్రాంగణం వేరే వాళ్ళకి ఇచ్చేది ఉంది ఇప్పుడు 7:30కి అన్నది మనం రాయాలి. అంటే ఇప్పుడు నాట్యోత్పత్తి అంటే ఏంటి నేను మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక స్టూడెంట్ ని మనం ఎగ్జామ్ కి ఒక ఆన్సర్ రాయమని పంపుతున్నప్పుడు అదే నాట్యోత్పత్తి 15 మార్కులకు వస్తుంది. అదే నాట్యోత్పత్తి 25 మార్కులకు, 25 కదండి, 25 మార్కులకు వస్తుంది. మనము కొన్ని క్వశ్చన్స్ మన మైండ్ లో పెట్టుకొని వాటి ఆన్సర్స్ ఎగ్జామినేషన్ పేపర్ లో రిఫ్లెక్ట్ అయితే చాలు అని నా అభిప్రాయం. ఫస్ట్ అసలు నాట్య సృష్టి ఎందుకు జరిగింది అన్నది మనం స్టూడెంట్స్. ఇంకోటి నేను ఫీల్ అవుతున్నది ఏంటి అంటే స్టూడెంట్స్ అర్థం చేసుకోవట్లేదు, పట్టి కొట్టి పేపర్ రాస్తున్నారు. అది చాలా అంటే మినిమం మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఓన్ వర్డ్స్ లో కూడా పెట్టేస్తారు ఆన్సర్ ని. దే ఆర్ వెరీ స్మార్ట్ ఇనఫ్. కాకపోతే మన వైపు ఆ లోపం ఉంటుందేమోనని నాకు అనిపించింది గురువుల వైపు నుంచి. కాబట్టి అసలు నాట్య సృష్టి ఎందుకు జరిగింది అన్న ఒక పాయింట్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్, నాట్యంలోని కంటెంట్ ఏంటి, అసలు నాట్యంలో ఏం చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, మొదట నేర్చుకున్నది ఎవరు, ఎందుకు వాళ్లే నేర్చుకున్నారు, ఎందుకు దేవతలు కాదని భర్తముని నేర్చుకోవాల్సి వచ్చింది, భర్తపుత్రులు నేర్చుకోవాల్సి వచ్చింది, అది మనం స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏం నేర్చుకున్నారు నాట్యోత్పత్తిలో, సరే జరిగింది, వాళ్ళు నేర్చుకున్న అంశం ఏంటి,